హరిపదాంభోజయుగ చింతనామృతమున అంతరంగంబు నిండినట్లైన నతడు నిత్య పరిపూర్ణుండగుచు అన్నియును మరచి జడత లేకయుండును జడుని భంగి. ఒక జడుడిలాగా అన్నీ మర్చిపోయి అంతా విష్ణువే, విష్ణువు తప్ప ఇంకొక వస్తువు లేదు అనేటటువంటి స్థితిలోకి వెళ్ళాడు. ఈ రావడానికి కారణం ఎవరయ్యా అంటే అత్యున్నతమైనటువంటి గురువు. ఎవరా గురువు? నారద మహర్షి. గర్భములో ఉండగానే విష్ణునామాన్ని అక్కడ బోధించాడు. ఇప్పుడు చావులేని వరాలన్నిటితో పాటు విష్ణుమూర్తి యొక్క భక్తి అనేటటువంటిది నారదుడంతటి గురువు బోధించినటువంటి ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడయ్యాడయ్యా అంటే తండ్రి తపస్సు గురువు యొక్క రెండు కలిసిన తర్వాత సాధారణంగా ఎప్పుడైనా చెబితే గురువు ఫస్ట్ ర్యాంకులో శిష్యుడు సెకండ్ ర్యాంకులో ఉంటాడు. కానీ భాగవతోత్తములు ఎవరయ్యా అంటే ప్రహ్లాద, నారద, పరాశర. ముందు ప్రహ్లాదుడి పేరు చెప్తారు. ఎందుకు ప్రహ్లాదుడి పేరు ముందొచ్చిందయ్యా అంటే కారణము ఒక్క గురువుగా ఈయన చెప్పడమే కాదు, తండ్రి అయిన గురువు యొక్క వరాలు కూడా ఇతనికి వచ్చి సావు నుంచి కూడా దూరమై విష్ణువు నిరంతరం కనిపెట్టుకోనున్నాడు. విష్ణు స్వరూపుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడయ్యా బాలుడు? పానీయంబులు ద్రావుచున్, నీళ్లు తాగేటప్పుడు గుడుచుచున్, అన్నం తింటూ భాషించుచున్, మాట్లాడుతూ హాసలీలా నిద్రాదులు సేయుచున్, తిరుగుచున్, లక్షించుచున్, సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళి చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. వాడు తాగుతున్నా, తింటున్నా, తిరుగుతున్నా, మాట్లాడుతున్నా అంతా విష్ణుమయము అని మిగతా అంతా వాడు వదిలిపెట్టేశాడు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై ఒక్కడు నేడుచునొక్క చోట అశ్రాంత హరిభావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట. ఒక చోట ఏడుస్తూ కూర్చుంటాడట, విష్ణుమూర్తినే తలుచుకుంటూ కంటెంబడి అశ్రుధారలుగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకొక చోట ఆ హరిభావననే పూర్తిగా తలుచుకుంటూ పాటలు పాడుకుండేవాడట. వాడంతట వాడే పాటలు తప్ప ఇంకొకటి లేదు. ఎంత భక్తి చూడండి ఆ ప్రహ్లాదుడిది. అలా విష్ణుడింతి యుగాన వేరొండు లేడని యొత్తిలి నగుచుండు నొక్క చోట. విష్ణుడు తప్ప ఇంకోటి లేదయ్యా అని చక్కగా ఒత్తి అట్లానే ఓ దగ్గర కూర్చొని కూలబడుతూ ఉండేవాడు. నలినాక్షుడను నిధానము గంటినేనని ఉబ్బి గంతులు వేయిచునొక్క చోట. అబ్బబ్బబ్బా విష్ణుమూర్తిని కన్నాన్ని ఉన్నట్టుండి ఎగిరేవాడట ఓ దగ్గర. వాడంతటా వాడు ఎగురుతూ ఉండేవాడు. అందుకనే మీకు భక్తి సాంప్రదాయంలో, భజన సంప్రదాయంలో ఎగురుతూ నాట్యం చేయటము అనే సంప్రదాయం ఉంది. మీకు తెలుసా అమ్మ? సాధారణంగా మనము అంటే ఈ దక్షిణాదిలో ఉండేటటువంటి మనము జడ పదార్థాల్లాగా బతుకుతాం. మనం భగవంతుడి కోసం ఎప్పుడూ లేచి ఇలా చప్పట్లు కొట్టి ఊగడము అనేది చెయ్యం. డిగ్నిటీ ఇట్లా స్టిఫ్గా కూర్చొని ఉండాల్సిందే. పక్కన వాళ్ళు ఏమనుకుంటారో కానీ ఓ ఉయ్యాల ఊపండిరా దేవుణ్ణి పెట్టారు అంటే మాత్రం ప్రతివాడు తాడు తెగిందాకా లాగడానికి వస్తారు. కానీ ఈ విష్ణువు ఎక్కడ పుట్టాడండి? మన హృదయంలో పుట్టాడు. మన హృదయంలో ఉన్న విష్ణువుకి ఉయ్యాల ఏది? ఈ శరీరం కాదు. అందుకని వాడు భగవన్నామం చేసుకుంటూ ఇట్లా ఊగుతాడు. ఊగుతోంది ఎందుకు? వాణ్ణి ఉయ్యాలగా చేసుకొని లోపల ఉన్నటువంటి విష్ణువుని ఊపడానికి ఉయ్యాలగా వాళ్ళు నృత్యం చేస్తూ ఉంటారు. నిజ భక్తులు అందుకని ఎగురుతారు. వాడు రాధే 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 గోవింద అని ఎగురుతుంటాడు. వాడు ఎందుకు ఎగురుతున్నాడు అంటే వాడు లోపల ఉన్న విష్ణువుని తెలుసుకున్నవాడు. అందుకని ఉయ్యాలు ఊపుతున్నాడు. నీకెంతసేపు ఉన్నా బయట ఉన్న రూపమే తప్ప లోపల లేడుగా, జడంగా కూర్చొని ఇలా తీక్షణంగా ఉంటాం. ఆ భక్తి తత్వము అనేది ఆ పిల్లవాడిలో వచ్చిందండి. పలుకునొక్క చోట పరమేశం కేశవు ప్రణయ హర్షభా జనిత బాష్పసలిల మిళిత పులకుడై నిమీలిత నేత్రుడై ఒక్క చోట నిలచి యూరకుండు. ఒక దగ్గరేమో ఆ భగవతత్వాన్ని తీసుకొని పలుకుతూ పోతూ ఉండేవాడు. ఒక్కో దగ్గర నిమిలిత నేత్రము అంటే పూర్తిగా మూయకుండా, పూర్తిగా తెరవకుండా అలా తెలియని ఒక మత్తులోకి వెళ్ళిపోతూ ఉండేవాడు. అలా నిమిలిత నేత్రాలతోటి జీవితాన్ని చక్కగా
అయితే ఓ రోజు హిరణ్యకశిపుడు అసలు పిల్లవాడి పరిస్థితి ఏమిటి అని వీడి యొక్క హరిభక్తిని చూసి హతాశుడయ్యాడు. ఓరి వీడికి ఎవడు నేర్పించాడు రా ఇంత దారుణమైన పరిస్థితి, ఇలా నేను నేర్పించలేదే, నా రాజ్యంలో చెప్పేవాడు కూడా ఎవడూ లేడు. ఓహో వీడు సరైనటువంటి చదువు చదవక చదువని వాడజ్ఞుండు చదివిన సదసద్వివేక చతురత గల్గున్ చదువంగవలయును జనులకు చదివించదనార్యులొద్ద చదువుము తండ్రి. నాయన నువ్వు చదువు లేక ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నావురా, వీడిలో ఉన్న భక్తి వాడికి కనిపించదు కదా. విష్ణువు కనిపిస్తే వీడిలో భక్తి కనిపించేది, విష్ణువు కనిపించలేదు కాబట్టి వీడిలో భక్తి కూడా కనిపించలేదు, అజ్ఞానము మాత్రమే దర్శనమిస్తోంది. అందుకని ఏం చేశాడు, వీడిని చదివిస్తే వీడేమైనా బాగుపడతాడేమో అని చదువు అంటే భౌతికమైన బయట చదువే చదువని ఇవాళ తల్లిదండ్రులు ఏదైతే చదువు అనుకుంటున్నారో హిరణ్యకశిపుడు కూడా అదే చదువు అనుకుంటున్నాడు. ఈ తల్లిదండ్రులు ఇవాళ అనుకుంటున్నటువంటి చదువుకున్న కొడుకులందరూ అమెరికాలకి, ఆస్ట్రేలియాలకి, కెనడాలకి, జర్మనీలకి వెళ్తాడు కానీ తల్లిదండ్రులను ఎవడు చూసుకోడు. ఎందుకు? ఇందులో దైవికమైనటువంటి విద్య లేదు, ఆసురీ విద్య మాత్రమే ఉంది. అంటే లోకాన్ని తెలుసుకో అని చెప్తున్నావు కానీ లోనున్న దాన్ని తెలుసుకో అని చెప్పట్లేదుగా. లోనున్న దాన్ని తెలుసుకో అని చెబితే వాడికి అప్పుడు జ్ఞానం కలిగి ఆ అద్భుతమైనటువంటి భక్తి, ఆ ప్రేమ, ఆ దయార్ద్ర హృదయము, చక్కగా స్పందించే గుణము ఇవన్నీ వస్తాయి. ఇవి ఇప్పుడు వాళ్ళకి ఎందుకు రావు అంటే మాతృదేవో భవ. అరే తల్లి కాళ్ళకి దండం పెట్టు, ఏ టెక్స్ట్ బుక్లో ఉందండి? తండ్రి కాళ్ళకి దండం పెట్టు. సైన్స్లో ఉందా, సోషల్ స్టడీస్లో ఉందా, మ్యాథమెటిక్స్లో ఉందా, ఇంగ్లీష్లో ఉందా, తెలుగులో ఉందా? కనీసం తెలుగులో కూడా ఈ యుద్ధ పాఠాలు అవి ఇవి మార్చారు, పోయినాయి. ఒకప్పుడు ఏవో కాస్త రామాయణంలో పద్యాలో శ్లోకాలో అంత భారతమో అంత పోతన గారు ఏం చెప్పారు, శ్రీనాథుడు ఏం చెప్పాడు ఉండేవి. ఇప్పుడు ఏమున్నాయి? ఏమీ లేవు కదా. కాబట్టి వీడికి ఆసురీ విద్య చెబితే వీడికి తల్లిదండ్రుల మీద ప్రేమ ఎందుకు వస్తుంది? ఎంతసేపు బయట ఉండే వస్తువుల నుంచి నాకేమి సుఖము లభిస్తుంది అని ఆలోచిస్తాడు కానీ నా లోపలికి వెళ్ళి నా వల్ల ప్రపంచానికి ఏమి సుఖము చేరుతుంది అని ఆలోచించడు. కుంచితమైనటువంటి స్వభావంలోకి వెళ్తాడు. కారణం అందులో అవసరమైనటువంటి విద్య లేదు. ఈ హిరణ్యకశిపుడు కూడా ఈ అవసరమైన విద్యతో ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర ఈ విద్య కాదు, విద్య అంటే భౌతికంగా బయట దొరికేటటువంటి విద్య అని ఆలోచించి ఆయన ఏం చేశాడు, పోరా చదువుకో, మా శుక్రాచార్యులు వారి కొడుకులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నీకు ఆ చెండ మార్కులు చదువు చెప్తారు, పో చదువుకో అని చెప్పాడు. చెప్పేటప్పటికీ ఈయన వెళ్ళిపోయి ఆ వెళ్ళే ముందు బాగా వాళ్ళ దగ్గర చదువుకున్నారు, నాయన ఒకసారి తీసుకురండి అన్నారు. తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏదిరా నువ్వేం చదువుకున్నావో చెప్పు అని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం దళ్ళక వీరునేమనుమతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి కారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. నాయన ఈ శరీరము ఒక చీకటి నూతి. ఏమ్మా మన లోపల ఏముంది అని తెలుసుకోవడానికి డాక్టర్లు ఏం చేస్తారమ్మా? అయితే పైనుంచో కింద నుంచో 2 గొట్టాలు పంపిస్తారు, లేదా తొడలోంచో చేతిలోంచో ఒక గొట్టం పంపిస్తారు. వీటిని ఏమంటారు? ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, అవునా, యాంజియోగ్రామ్. ఇదేనా? ఈ పంపించేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? లైట్ వేసుకొని పంపిస్తాడు. ఎందుకు? ఈ ఇల్లు అనేటటువంటిది ఇల్లే కదా ఇది, దీని లోపల చీకటి నూతిలాగా ఉంటే నూతిలో ఎక్కడ ఏ వస్తువు ఉందో చూడటం కోసం ఆ నూతి లోపలికి ఈ లైట్ వేసుకొని కానీ కింద నుంచైనా పైనుంచైనా గొట్టం పంపడు. అదే చెప్పాడు ఇక్కడ ప్రహ్లాదుడు, వేరే కొత్తది ఏం చెప్పలా. ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలం, ఆ నూతి లోపల వెళ్ళక దాని లోపలికి వెళ్ళకండి మీరెవరు అంటే, నేను ఈ శరీరం అనే భ్రాంతిలోకి వెళ్ళకండి, అజ్ఞానం అనే దాంట్లోకి వెళ్ళకండి, వీరు మేమనే మతి భ్రమణముతో
వాడు వేరు నేను వేరు అది వేరు ఇది వేరు అనే మతిభ్రమణం కలిగి ప్రవర్తించి సర్వము ఉన్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి వాటన్నిటినీ వదిలిపెట్టి విష్ణుమూర్తే సర్వస్వము అని తెలుసుకొని ఎవడి మనస్సు అయితే విష్ణువు మీద పెడతాడో వాడు కారడవిలో ఉన్నా కూడా మంచిదే. ఆ విష్ణువు మీద దృష్టి లేనివాడు నగరంలో ఉన్న వృధానే. ఆ విష్ణువు మీద దృష్టి ఉన్నవాడు కారడవిలో ఉన్నా కూడా ఉత్తమమే. ఈ ఇల్లనేటటువంటి చీకటి నూతి అని ఎందుకు చెప్పారో తెలుసా అమ్మా? అజ్ఞానము బాగా ఎన్నో జన్మల నుంచి మనం తెచ్చుకున్న అజ్ఞానం అనే చీకటి లోపల ఉంది. ఈ చీకటి లోపల ఎన్ని జన్మల నుంచి ఉన్న ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న చీకటైనా దీపం పెడితే పోతుందా పోదా? ఎన్ని జన్మల నుంచి ఉన్న అజ్ఞానమైనా విష్ణువు అనేటటువంటి పరతత్వం అనే దీపాన్ని ఒక్కసారి కనుక హృదయము లోపల పెడితే లోపలున్న చీకటి మొత్తము భస్మీపటనం అవుతుంది. కాబట్టి ఇన్ని జన్మల నుంచి వచ్చినటువంటి ఈ అజ్ఞానంతో బతికే కంటే విష్ణువే సర్వస్వము అని ఈ భోగాలన్నీ వదిలిపెట్టి అడవిలో కూర్చున్నది ఉత్తమము అని తండ్రికి ఒక్క మాటగా చెప్పాడు.